నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరోసర్జన్ సిటీ న్యూరో సెంటర్ మియాపూర్. వెన్నుపూసలో ట్యూమర్స్ అంటే రకాలు ఉంటాయండి. సాధారణంగా ఏమవుతుందంటే మనకి ఈ స్పైన్, వెన్నుపూస, దాని చుట్టూతా ఎముక, ఈ రెండు నుంచి ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎముకల నుంచి వచ్చే ట్యూమర్ సాధారణంగా ఏమవుతాయంటే మెటాస్టేసిస్ అంటాము. సో క్యాన్సర్ ఎక్కడో ఉంది, దాని తాలూకా స్ప్రెడ్ ఇక్కడికి అయ్యింది, అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండో రకం ఏంటంటే వెన్నుపూస చుట్టూతా ఉండే కవరింగ్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఏంటంటే వెన్నుపూస నుంచి వచ్చే నరాలు ఉంటాయి కదా, నరాల నుంచి చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే వెన్నుపూసలోంచే వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. సో అన్నీ ఒక్కొక్కటి ఒకలా ప్రజెంట్ అవుతుంది. ట్యూమర్స్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అవుతాడంటే మనకి నొప్పితో ప్రజెంట్ అవుతారు. ఒకవేళ బోన్లో కానీ స్పెషల్గా ఉంది అంటే కనుక సాధారణంగా నొప్పితోనే ప్రజెంట్ అవుతారు మనకి. ఒకవేళ కానీ వెన్ను మీద కంప్రెషన్ ఉంది, వెన్నుపూస మీద ఒత్తిడి ఉంది అంటే అప్పుడు కాళ్ళ నుంచి చచ్చిపడిపోవడం కానీ, చేతులు చచ్చిపడిపోవడం కానీ, లేదంటే స్పర్శ లేకపోవడము, యూరిన్ కంట్రోల్ లేకపోవడము, మోషన్ కంట్రోల్ లేకపోవడము, ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ప్రజెంట్ అయినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాము అంటే పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండొచ్చు, అంచనాగా ఎక్కడ ఉండొచ్చు అని చూసుకొని దాన్ని బట్టి మనము ఎంఆర్ఐ స్కానింగ్ అడుగుతాము. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఒకవేళ ట్యూమర్ ఉంది, సస్పిషన్ ఉంది అంటే కనుక కాంట్రాస్ట్ అనేది ఉంటుంది. సో ఆ రెండు చేయించి ట్యూమర్ ఎక్కడుంది, ఎలా ఉంది, దాని తాలూకా స్వభావం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అది క్యాన్సర్ టైప్ ఆఫ్ ట్యూమర్, లేదంటే క్యాన్సర్ ఎక్కడో ఉండి ఇక్కడ స్ప్రెడ్ అయింది అనిపిస్తే కనుక దానికి రిలవెంట్ టెస్టులు చేయిస్తాం. అంటే పెట్ స్కాన్ కానీ, లేదంటే లంగ్స్ నుంచి వచ్చింది అనుకుంటే సిఈసిటీ చెస్ట్ కానీ, పొట్ట నుంచి వచ్చింది అనుకుంటే సిఈసిటీ అబ్డామెన్ కానీ, అట్లా చేయించి చెక్ చేసుకుంటాం. లేదు ఓన్లీ వెన్నుకే సంబంధించింది అంటే కనుక ఒకవేళ వెన్నుపూస లోపల ఉన్నాయనుకోండి, దానికి మళ్ళీ వేరే టైప్ ఆఫ్ టెస్టులు ఉంటాయి. ట్రాక్టోగ్రఫీ అని, అంటే అక్కడ ఆపరేషన్ చేసి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అట్లాంటివి చెక్ చేసుకునేందుకు అవి వేరే టైప్ ఆఫ్ టెస్టులు ఉంటాయి. సో ఇవన్నీ నిర్ధారించుకున్నాక ఒకవేళ ఇది ట్యూమరే ఉంది, దీనికి ఆపరేషనే చేయాలి అనుకున్నప్పుడు మనము ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో వీళ్ళని యూజువల్గా మనము న్యూరో మానిటరింగ్, పేషెంట్ని మనము అనెస్థీషియా ఇచ్చినా కూడా లోపల నుంచి వాళ్ళ కాళ్ళ నుంచి స్పర్శ విధానం ఎట్లా ఉంది, మూత్రం దగ్గర స్పర్శ విధానం ఎట్లా ఉంది అన్నది చెక్ చేసుకుంటా చేస్తాము. ఆపరేషన్ చేస్తున్నప్పుడు అదేదైనా మనం ఆ నర్వ్స్ దగ్గరికి వెళ్ళి అదేదైనా డ్యామేజ్ చేస్తున్నాం అనిపిస్తే అందులో మనకి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఈ ఎముక నుంచి వచ్చే మెటాస్టేసిస్ తప్పించి ఒకవేళ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సాధారణంగా ఏంటంటే బినైనే ఉంటాయి. మ్యాలిగ్నెంట్ అనేవి అంత ఎక్కువగా కనబడవు మనకి. ఆపరేషన్ తర్వాత కూడా చాలామంది నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అండ్ కొంతమందికి అవసరమైతే రేడియేషన్ కూడా వేయాల్సి వస్తుంది. స్పైన్ ట్యూమర్లో మనం ఆపరేషన్ చేసిన తర్వాత సాధారణంగా ఎవ్రీ 3 months కానీ 6 months కానీ మళ్ళీ రిపీట్గా ఎంఆర్ఐ చేయిస్తామండి. చేయించి చూసుకుంటాం అది మళ్ళీ పెరుగుతుందా, లేకపోతే అదే సైజులో ఉందా, లేదంటే పూర్తిగా నయం అయిపోయిందా అని. వీళ్ళల్లో ఏంటంటే మనము ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్లో ఎంత పెద్దదయింది, ఎముక ఎంత తీయాల్సి వచ్చింది అన్న దాని మీద నెక్స్ట్ ఫ్యూచర్ ఇది ఉంటాయి. సాధారణంగా 1 level 2 levels చేసామనుకోండి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు.